కరీంనగర్ జిల్లా జలాశయాల్లో నీరు అడుగంటుతోంది. జిల్లాలోని మిడ్ మానేరు, లోయర్ మానేరు రిజర్వాయర్స్ లో నీటి మట్టాలు కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. 24 టీఎంసీల సామర్థ్యం ఉన్న మిడ్ మానేరు రిజర్వాయర్లో 9 టీఎంసీల నీరు మాత్రమే నిలువుంది. లోయర్ మానేరులో 21 టీఎంసీలకు గాను 6 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. సాగునీటి అవసరాలకు నీటిని విడుదల చేస్తూ ఉండడంతో నిల్వలు రోజురోజుకు పడిపోతున్నాయి. ఇంకో వారం పాటు సాగునీటి కోసం నీరు విడుదల చేయనున్నారు అధికారులు. దీంతో ప్రాజెక్ట్ డెడ్ స్టోరేజ్ కి చేరుకునే అవకాశాలున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి భాస్కర్ మనకు అందిస్తారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జలాశయాలు పూర్తిగా అడుగంటిపోతున్న పరిస్థితి ఉంది. ఏప్రిల్ నెల మొదటి వారంలోనే జలాశయాల్లో నీరు అడుగంటడంతో అటు ఒకవైపు సాగునీటికి మరోవైపు తాగునీటికి కూడా తీవ్రంగా ఇబ్బందులు తలెత్తే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ప్రస్తుతం మనం మధ్యమానేరు రిజర్వాయర్లో ఉన్నాం. మధ్యమానేరు రిజర్వాయర్కి సంబంధించి ఇది ఒక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా ఉంది. దీనికి సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక కీలకమైన భాగమని ఈ మధ్యమానేరు ప్రాజెక్టుని చెప్పుకోవచ్చు. మధ్యమానేరు ప్రాజెక్టు నీటి సామర్థ్యం 20 టీఎంసీలు కాగా ప్రస్తుతం డెడ్ స్టోరేజ్కి దగ్గరలో ఉంది. దీనికి సంబంధించి ఇక్కడి నుంచి ఈ మధ్య మానేరు నుంచి లోయర్ మానేరుకు నీళ్లు వదులుతున్నారు. నీళ్లను ఇక్కడ నుంచి లోయర్ మానేరుకు, లోయర్ మానేరు నుంచి ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టుకు ప్రస్తుతానికైతే నీళ్లను వదులుతున్న పరిస్థితి ఉన్నది. మొత్తం కరీంనగర్తో పాటుగా 4-5 మున్సిపాలిటీలు, వరంగల్ మహానగరానికి సంబంధించి కూడా ఇక్కడి నుంచే తాగునీరు అనేది అందుతుంది. ఈ తాగునీరుకి సంబంధించి మరొక 2 నెలలు దాదాపు 50 రోజుల పాటు ఇంకా సమ్మర్ ఉండే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి ఈ 50 రోజుల పాటు తాగునీటి అవసరాలను, తర్వాత పంటకు చివరి టైం ఉంది, చివరి తడులు వరి పంటకు సంబంధించి చివరి తడులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎస్ఆర్ఎస్ ప్యాకెట్కు సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటి పంపింగ్ లేకపోవడంతో ఎల్లంపల్లి రిజర్వాయర్ నుంచి నీటిని ఇక్కడికి డంప్ చేస్తూ ఉన్నారు. ఎల్లంపల్లి రిజర్వాయర్ నుంచి నీటిని ఎత్తిపోసి నందిమేడారం పంప్ హౌస్ నుంచి ఆ నీళ్ళని తీసుకొచ్చి లోయర్ మానేరు డ్యామ్లోకి అయితే ప్రస్తుతానికి నీళ్ళను వదులుతున్న పరిస్థితి. ఎల్లంపల్లి బ్యారేజ్లో కూడా నీళ్లు 20 టీఎంసీలకు గాను అక్కడ దాదాపు 7 టీఎంసీల వరకే ఇక్కడికి నీళ్లున్న పరిస్థితి ఉన్నది. అక్కడికి పారిశ్రామిక అవసరాలకు, ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి పారిశ్రామిక అవసరాలకు, ఆ తర్వాత రామగుండం ఎరువుల ఫ్యాక్టరీకి సంబంధించి, సింగరేణికి సంబంధించి వివిధ పారిశ్రామిక సంస్థలు సిమెంట్ ఫ్యాక్టరీలకు సంబంధించి ఆ ఎల్లంపల్లి నుంచి నీటిని తీసుకుంటారు. ఆ అవసరాలు, పారిశ్రామిక అవసరాలు, గోదావరికని, పెద్దపల్లి లాంటి పట్టణాలకు తాగునీటి అవసరాలు, వీటన్నిటికీ సంబంధించి కూడా ఎల్లంపల్లి రిజర్వాయర్కు సంబంధించి ఆధారపడాల్సిన పరిస్థితి ఉన్నది. ఒకవైపు ఎల్లంపల్లిలో నీటి నిల్వలు తగ్గిపోతున్నాయి, మరోవైపు మధ్య మానేరులో నీటి నిల్వలు తగ్గిపోయాయి. ఇంకోవైపు లోయర్ మానేరు నుంచి నీళ్లను ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టుకు, వరంగల్ తాగునీటి అవసరాలకు నీళ్లను విడుదల చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఇవి 50 రోజుల అవసరాలను తీరుస్తాయా, ప్రజలు తాగునీటి, సాగునీటికి ఇబ్బందులు పడతారా అనేది ఇప్పుడు ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. ఈ ప్రాజెక్టులకు నీళ్లను కనుక కింది నుంచి డంప్ చేయాలంటే ఒకవైపు వరదకాలం నుంచి వరదకాలంలో ఉన్న నీళ్లను కూడా కిందికి విడుదల చేసి రైతాంగ అవసరాలను తీర్చే ప్రయత్నాలు అయితే చేస్తున్నప్పటికీ పూర్తి స్థాయి అవసరాలను తీరేలా కనబడడం లేదు. కెమెరా పర్సన్ సంపత్తో కలిసి భాస్కర్, ఎన్టీవీ, కరీంనగర్ నుంచి.